ఈడేంటి సింగపూర్ నుంచి వస్తున్నాడంటే చెర్రీలా ఉంటాడు అనుకున్నాను. బర్రెలా కర్రీగా ఉన్నాడు. ఏమన్నారు అంకుల్? ఏం లేదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే హ్యాపీ కానీ డొమెస్టిక్ కానీ వాడితే ఇంకెంత అందంగా ఉంటావునని. ఐ ట్రై దెమ్. ట్రై చేస్తావా? ఎలకతోలు వీడును యాసిడ్ వేసి ఏడాది తవ్వినా. అంకుల్ ఎందుకు పూర్ణ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నలా ఉంటుంది. కాంపిటీషన్ అలా మీలా ఉన్నాడు కదా. ఆ? ఇట్స్ ఎ జోక్ జోక్ యు సీ. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. బాబు ఎక్కడున్నా బాబు? మన గంగరాజు గారి బాబుని ఇంటికి తీసుకెళ్తున్నాను బాబు. ఆ బాబుని ఈ బాబు దగ్గరికి తీసుకురా బాబు. వీడెందుకు పనిచేయడు, వీడు నీకెందుకు బాబు? బాబు 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 చిచ్చి వీడప్పుడు. వీడు సదాశివం. అంకుల్ కి పబ్లిక్ లో ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. వెనకటికి ఎవడో పిట్ట గింజలేస్తే అది బాగా తిని వాడి మీదనే రట్టేసిందంట. బాబు బాబుని కాదు రాజుని. రారాజు రారాజు కాదు సిద్ధార్థరాజు. ఏదో రాజు రారాజు. ఏదో రాజు కాదు సిద్ధార్థరాజు అని చెప్పాను కదా. సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు. నమస్కారం సార్. వాడే డూపు, వాడికో డూపా. హాయ్ పెళ్లి కొడుకు. పెళ్ళెప్పుడు? వెల్కమ్ మై డియర్ డాడీ సన్. అటు సన్ను కాదు సన్నిన్లా. అదే 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 ప్లీజ్ కమ్. మిస్టర్ పీకే, మా సెక్రటరీతో వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి పీకే. ఏమనుకుంటున్నాడు రా మీ డాడీ? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ డాడీ ఏదో పీకమన్నట్టున్నారుగా, పీకుదాం పద. జర్నీ ఎలా జరిగింది బాబు? సూపర్ అంకుల్. మీ అమ్మాయి పూర్ణ కదూ? అల్లుడు షార్ప్. కొంప బానే ఉంది. డాలర్స్ 5,000 3,000 సదా? 2,000 7 8. అల్లుడు గారు ఎవరు? మన గంగరాజు గారు అబ్బాయి సిద్ధార్థరాజు. వెల్కమ్ ఫోర్డ్ ఐకాన్. ఫోర్డ్ ఐకాన్ కాదు సదా, యూత్ ఐకాన్ అనాలి. అల్లుడు గారిని పార్క్ హోటల్ కి తీసుకెళ్ళమంటే ఇంటికి ఎందుకు తీసుకొచ్చావరా? బాబు పార్క్ వద్దు ఇంటికి వెళ్దామని పట్టుబట్టాడు సదా. అది కరెక్టేలే, ఇక్కడైతేనే బెటర్. ఏయ్ బాబుని రూమ్ కి తీసుకెళ్ళు. ఇంటికి తీసుకొచ్చాను సరిపోదా? రూమ్ కి బాత్రూమ్ కి నేనే తీసుకెళ్లాలా? బాత్రూమ్కి అక్కర్లేదులే కానీ రూమ్ దాకా పట్టుకెళ్ళాలి. నన్ను మనసులో కూడా మాట్లాడుకుని నువ్వేంట్రా? పద పద. హలో పార్ట్నర్, హౌ? ఇప్పుడు వచ్చాడు బాబు. డాడీ, మీ డాడీ ఫోన్. మీ డాడీ ఫోన్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట. మా ఊడితో ఆట అంటే బాత్రూంలో పాట పాడినంత ఈజీ అనుకుంటున్నాడు. దొరికిపోయాడు చూసారా? బచ్చే డాడీ నా ఫోన్ కాల్ చేయమనండి. పార్ట్నర్, బాబు నంబర్ కంటే ఫోన్ చే. హలో, హే డాడ్. గోయింగ్ గుడ్ డాడ్. వాట్స్ విత్ యూ? ఏరా నా ఎంట్రీ ఇచ్చేనా? రావే బాబు, ఇప్పటికే లేట్ అయిపోయావు. ఆగు నాకు డౌట్. ఇప్పుడు ఫోన్ నీకెందుకు వచ్చింది? కరెక్టే కదా, ఫోన్ నాకెందుకు వచ్చింది చెప్పు. యు వెరీ ఇంటెలిజెంట్ యా. రియల్లీ? సూపర్ డౌట్ అడిగావు. ఆలోచించుకుని సమాధానం చెప్తాను. ఆలోచించి సమాధానం చెప్తావా? డాడీ డాడీ ఫోన్. హలో విశ్వనాథ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? ఏంటి లీవ్ దొరికింది. లీవ్ దొరికిందా? ఎందుకు? అనుకోకుండా దొరికింది. అనుకోకుండా లీవ్ దొరికిందా? గుడ్ గుడ్ గుడ్. నా ఫ్యామిలీతో వచ్చేస్తున్నారా? ఫ్యామిలీ కూడా తీసుకుని రేపు వచ్చేస్తున్నావా? ఎన్నేళ్ళ ఇందరూ నిన్ను చూసి త్వరగా వచ్చేరా. ఇక్కడేమో ఇండియా డాడీ, అక్కడేమో అమెరికా డాడీ. టూ డాడీస్ నాకు. ఆ డాడీ, ఈ డాడీ, ఏ డాడీ, ఊ డాడీ, కమ్ డాడీ. దీనికేమైంది తిప్పుకుంటూ వెళ్తుంది? కొబ్బరి చట్నీ బాగుంటుంది బాబు. అంకుల్, ఇవాళ మన ప్రాజెక్ట్ సైట్ చూసొద్దాం. ఓకే, 4కి వెళ్దాం. కూల్. డాడీ డాడీ డాడీ
డాడీ ఇంకో 2 hours లో వాళ్ళు వస్తారంట డాడీ. మాట్లాడితే అలా ఊపేయకమ్మా ఆయన చచ్చిపోతాడు. ఓకే ఐ గో గెట్ రెడీ. ఓకే అంకుల్ మీ కూతురా? అను నా కూతురు. నీ కూతురా? మిమ్మల్ని డాడీ అనాల్సిన అమ్మాయి అంకుల్ని పిసికేస్తూ డాడీ అంటూ ఇంకెవరో డాడీ వస్తున్నారంటుంది. అసలు అమ్మాయి ఒరిజినల్ డాడీ ఎవరు అంకుల్? ఐ నీడ్ టు నోయా. ఐ నీడ్ టు నో అంటే ఏం చెప్తావయ్యా? ఏం చెప్తాం? అమ్మాయి తల్లేని పిల్ల. వయసులో ఉన్నావు కూడా సరిపోయింది కానీ, లేకపోతే నువ్వు డాడీయే, నేను డాడీయే, ఈయన డాడీయే, వచ్చేవాడు కూడా డాడీయే. అవును అంకుల్, మీ కూతురు ఎక్కడా? డాడీ డాడీ ఆ? డాడీ వీళ్ళెందుకురా ఇప్పుడు? 3 రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అప్పుడే వచ్చేసారండి మావయ్య. ఎక్కడ అల్లుడు ఇది అసలు తిరగనిస్తేగా. అలా తిరుమలకి వెళ్ళామో లేదు తిరిగి వెళ్ళిపోదాం అని ఒకటే పాట. ఈ అబ్బాయి ఎవరు? అదే మన బిజినెస్ పార్ట్నర్ గంగారాజు కొడుకు సిద్ధార్థ్ రాజు. ఇంతకు ముందు మీరు చెప్పింది ఈ అబ్బాయి గురించేనా? ఆహా. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మరి ఈ అమ్మాయి ఎవరు? ఎవరు? ఓ, కూతురు. వాట్? పెళ్లి కొడుకు కూతురు. అవును నా కూతురే. మన పెళ్లి కొడుకు కూతురా? నీ పేరేంటమ్మా? అనసూయ. అను అను అని పిలుస్తాం మేము ఇంట్లో. అదేంటి అంకుల్ అలా వెళ్ళిపోతుంది? ఏం లేదమ్మా, వేడి నీళ్ళు పెట్టుకుంది స్నానానికి, చల్లబడిపోతాయేమోనని చక్కచక్క వెళ్ళిపోతుంది. అవ్వా ఏమయ్యా కూతురు పెళ్ళికి వచ్చినా నీకు చమత్కారం తగ్గలేదే. ఇక్కడ నాకు బలత్కారం జరుగుతుంటే చమత్కారం అంటాడేంటి ముసలోడు? ఓ, చిట్టుతల్లి, చిట్టుతల్లి. చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి. జీ నువ్వు ఎక్కడికి నాన్న? ఆ చిట్టి తల్లిని చుట్టాను. అయితే ఫాస్ట్ ఈ చీటి కూడా పట్టుకుపో. ఓకే గో. చిట్టి తల్లి చీటీ తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి. అసలు ఏం జరుగుతుంది డాడీ? నేను ఈ పొట్టోడి కూతుర్నా? అసలు అమ్మమ్మ తాతయ్యలు బతికే ఉన్నారని ఎందుకు డాడీ చెప్పలేదు? అసలు ఆ అమ్మాయి ఎవరు డాడీ? నిన్ను డాడీ అంటుంది. చెప్పు డాడీ చెప్పు. ఐ వాంట్ ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. అసలు ఈ చిట్టి తల్లిని ఎలా మోసం చేయాలనిపించింది డాడీ? నన్నేమని పిలిచేవారు డాడీ? చిట్టి తల్లి అని కదూ? చిట్టి 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 తల్లి. ఆ చిట్టి ఆ చిట్టి తల్లి నేను చదువుతానమ్మా, నేను చెప్తానమ్మా. యాక్సిడెంట్ లో అను తల్లి అంటే నీ తల్లి అన్నమాట. చచ్చాక అమెరికాలో ఉన్న అనుని అంటే నిన్నే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. నేను ట్రై చేయడం కాదమ్మా, సదా ట్రై చేశాడు. దుఃఖంలో ఉన్న మీ అమ్మమ్మ తాతయ్యలకి మనవరాలిగా ఓ అనాథం తీసుకొచ్చి ఈ ఇంట్లో నా కూతురు అంటే సదా కూతురుగా పెంచుకుంటున్నానన్నమాట. అర్థమైందిగా? అవునా డాడీ? యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడ్. నువ్వు ఇంత గుడ్ అని తెలియక నేను గుడ్డిగా తిట్టేశాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ సారీ. నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? అవ్వా ఈ విషయం నీకు ముందే చెప్పడాల్సిందే కదా. అనవసరంగా నా చెట్టు తల్లి చేత కంట తడి పెట్టించాడు. అమ్మో అమ్మో అమ్మో. సో బేసిక్ గా ఈ అమ్మాయే మీ సొంత కూతురు అన్నమాట. బాగుంది అంకుల్. అయినా మీరు గ్రేట్ అంకుల్. డబ్బు కోసం అన్నా వదిలిని చంపుకునే కాలంలో బంధాలకు బంధుత్వాలకు ఇంత విలువిస్తున్నారంటే ముగ్గురే సరిగ్గా సరిపోయారు. ఇప్పుడు ఇది ఎక్కడ తెలుద్ది?